సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల సహకారం, పేక్స్పై ఐటీ మాఫీ, మారుపేర్ల తదితర డిమాండ్ల సాధనకై సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు కోరారు. ఆదివారం జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతకాల సేకరణ కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అప్పటికీ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోతే అన్ని యూనియన్లను సైతం కలుపుకునేలా కార్యక్రమం రూపకల్పన చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, ఏరియా వర్క్షాప్ షీట్ కార్యదర్శి బేతి భరత్, కాస్పేట రెండో గనిక అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి దన్శెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్లు ఆదర్శ్ చైతన్యారెడ్డి, లింగంపల్లి రమేష్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంత ఎన్నికలు నెరవేర్చాలని, ప్రిస్క్రిప్షన్పై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయాలని, మార్పులు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల సేకరణ కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, సిఎండ్ఎండి కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ సిఎండ్ఎండికి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు సేకరణ చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటికల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి స్వంతింటికల నెరవేర్చాలి, ఎవరి కోటరు వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేలు సరి చేస్తామనే పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంత ఎన్నికలు నెరవేరుస్తాము, ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసి ఇస్తాము, మార్పేలు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మహిళల మీద సంతకాల సేకరణ చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, సిఎండ్ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక హెచ్ఓడి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంత ఎన్నికలు నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు కూడా మార్పేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మార్పేర్లు సరిచేసే విధంగా ప్రకటన ఇవ్వాలనేది, ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు అంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం.